హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అత్తగారి కథలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. మంచి రోజు చూచి కొత్తింట్లో అర్ధరాత్రి 12 గంటల ముహూర్తానికి గృహప్రవేశం చేశాం. పిచ్చిరెడ్డి ముందుగా ఆవును, దూడను లోపలికి తోలుకెళ్తే వెనకాలే మేము ప్రవేశించాం. కొత్త ఇంటిలో అప్పటినుంచి ఇక ప్రతి క్షణము మా అత్తగారికి చాలా విలువైందిగా కనిపించడం మొదలుపెట్టింది. పూజా గృహంలో అందరూ దేవుళ్లతో పాటు లక్ష్మీదేవి వెండి పటం పెట్టి ధూపదీప నైవేద్యాలన్నీ చేసి నమస్కారం చేసుకున్నాం. మా వారు పాత ఇంట్లో వెళ్ళి పడుకున్నారు. కొత్త చోటు నిద్ర పట్టదని ఆ రాత్రి నేను, మా అత్తగారు పూజ గదిలోనే ఒక మూల చాప వేసుకుని పడుకున్నాం. వెనక వంటింటి ముందు పిచ్చిరెడ్డి, పిచ్చి పడుకున్నారు. పూజ గదిలో కిటికీలోంచి తూర్పు వైపు ఎన్ని గజాలు తవ్వాలో నాకు చూపిస్తూ, ఎలా తవ్వాలో, ఎప్పుడు తవ్వాలో రహస్యంగా నాకు చెబుతూ రాత్రి 2 గంటల దాకా మా అత్తగారు నన్ను నిద్రపోనివ్వలేదు. ఆ తర్వాత నాకెప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. మంచి నిద్రలో ఉన్న నన్ను తట్టి లేపారు మా అత్తగారు. అయోమయంగా 4 వైపులా చూచి ఆమె మళ్ళీ నా చెవి దగ్గరకొచ్చి గజ్జెల మోతే లంకె బిందెలు తిరుగుతున్నాయి, అదిగో విను అంటూ ఓ మూల చూపించారు. ఏదో గజ్జెల శబ్దం వినిపించి ఆగిపోయింది. ఇంటి ప్రక్కన ప్రహరీ గోడల అవతల రోడ్డు వైపు చాలా గుడిసెలు, పెంకుటిళ్ళు ఉన్నాయి. ఒకసారి పైడాబా మీదకెళ్ళి చూసినప్పుడు ఆ పక్క గుడిసెల్లో ఎవరో గుర్రబండి వాళ్ళున్నట్లు గుర్తొచ్చింది. మా అత్తగారితో ఆ మాట అనే ధైర్యం లేక ఊరుకున్నాను. మళ్ళీ ఆ గజ్జెల చప్పుడు వినిపిస్తుందేమోనని కాసేపు ఎదురు చూశారు మా అత్తగారు. ఏమీ వినిపించలా. కానీ సడన్‌గా పెద్ద గురక వినిపించడం మొదలుపెట్టింది. మా అత్తగారి ముఖం ఒక్కసారి వికసించింది. మళ్ళీ విను విను అంటూ నా భుజం కుదిపారు. చెవులు రిక్కరించి విన్నాను. ఎవరో బ్రహ్మాండమైన గురకాసురుడు ఆ పక్క గుడిసెల్లోనే నిద్రపోతున్నాడని గ్రహించాను. కానీ మా అత్తగారు అది మనిషి గురకంటే నమ్మరు. నోరు మూసుకుని ఊరుకున్నాను. నన్ను తన వెంట రమ్మని సంజ్ఞ చేసి శబ్దం కాకుండా పెరటి తలుపు తీశారు. ఆ వేళప్పుడు పెరటి వైపు తోటలోకి వెళ్ళడానికి నాకెందుకో భయం వేసి గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. విధి లేక మా అత్తగారి వెనకాలే అడుగులో అడుగేసుకుంటూ అనుసరించాను. వెనక వైపు పిచ్చిరెడ్డి, పిచ్చి మంచి నిద్రలో ఉన్నారు. నిద్దట్లో కూడా పిచ్చి కలవరిస్తోంది. అబ్బా! ఈ పెద్దమ్మ ప్రాణాలు కొరుకుద్ది. థూ అంటూ దాని ఒంటి మీద వాలిన దోమల్ని చచ్చేట్టు బాదుకుంటోంది. ఆ చీకట్లో మా అత్తగారు ప్రహరీ గోడ వైపు నడిచి వెళ్తున్నారని గ్రహించాను. చుట్టూ మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, కీచురాళ్ల మోత, కప్పల బెకబెకలు దూరాన్నించి వినిపిస్తున్నా గురక అన్నీ కలిసి మరి కాస్త భీతి కలిగించాయి. ప్రహరీ గోడ వైపు వెళ్ళిన కొద్దీ గురక వినిపించడం తగ్గిపోయింది. ఎక్కడో పిల్లి అరిచే శబ్దం వినిపించింది. అది కూడా మా అత్తగారు శ్రద్ధగా ఆలకించి లంకె బిందెల శబ్దమే అన్నారు. ఉన్నట్టుండి ప్రహరీ గోడ వెనక నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. వినవే విను అంటూ రహస్యంగా నా చెవిలో చెప్పారు. నాకెందుకో భయంతో గొంతు ఎండిపోయింది. ఎవరిదో బిడ్డ ఏడుపు అన్నాను. గోడ అవతల వైపు మాలవాళ్ల గుడిసెలున్నాయని గుర్తొచ్చి. అయ్యో చాదస్తం! బిడ్డెవడేం గాదే, అదంతా లంకె బిందెలు. అయ్యో చాదస్తం! బిడ్డ ఏడవడం గాదే, అదంతా లంకె బిందెలు చేసే అల్లరి. ఇక్కడున్నాం, ఇక్కడ తిరుగుతున్నామని వాటి సంజ్ఞలే అవన్నీ అన్నారు రహస్యంగా నాతో. సరే ఇప్పుడేం చేయాలి మనం అన్నాను. ఏం లేదు, పిచ్చిరెడ్డిని లేపి టేపు తెప్పించి కొలవమని సన్నటి ముగ్గు కర్ర వేయించాలి. లేకపోతే రేపు రాత్రి తవ్వడానికి వీలుండదు అన్నారు. పిచ్చిరెడ్డి ఒక్కడే ఇంత దూరం త్రవ్వగలడా అన్నాను. ఓ బేషుగ్గా తవ్వచ్చు. మన్ను తీసిపోయడానికి నువ్వు నేను పిచ్చి ఉన్నాంగా అన్నారు మా అత్తగారు. నా గుండె గతుక్కుమంది. నేను మన్ను తీసిపోయాలట. కాసేపు లంకె బిందెలంటే ఒళ్ళు మండింది. ఆ దొరికేదేవో ఇంట్లోనే, ఇంటి పక్కనో దొరకకూడదు. అంత దూరం మన్ను తీసిపోయడం మాటలా? పైగా ఆమె కూడా మన్ను తీసిపోస్తుందట ఈ వయసులో. పోనీ ఏకంగా ఎక్కడ దొరుకుతాయనుకున్నారో అక్కడే తవ్వించేస్తే సరిపోతుందిగా. పూజ గది దగ్గర నుంచి తవ్వడం ఎందుకు? పనిలేని పని అన్నాను లోలోపల విసుక్కుంటూ. అయ్యో పిచ్చిపిల్ల! ఋషులు తెలియక వ్రాసారనుకున్నావా? లక్ష్మి ఎక్కడుంటుందే? సాధారణంగా పూజ గదిలోనే. అక్కడి నుంచి వస్తూ పోతూ ఉండే దోవంతా లెక్కజూపి తవ్వమన్నారే. ఇందాక గజ్జెల మోత వినిపించిందా? మళ్ళీ వినిపించలేదు చూశావా? అందుకే లక్ష్మీదేవి చెంచల అన్నారు అని మా అత్తగారు చెప్తుంటే చెంచల మాట ఎట్లా ఉన్నా ఆమె చెప్పిందంతా నాకేమిటో అయోమయంగా కనిపించింది. ఇది ఫ్రెండ్స్ అత్తగారి కథలు రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.